జగదాంబ ప్రొడక్షన్ ద్వారా ది బెల్స్ జాగృతి కోసం అనే ట్యాగ్తో చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. ఒక మంచి సినిమా తీయాలన్న సంకల్పానికి గత నా చిరకాల మిత్రుడు నా సహోదరుడు నెల్లూరులో ప్రవీణ్ చంద్ర గారు దర్శకత్వం వహిస్తూ నాకు చెప్పిన సమయానికి చెప్పినట్టుగా సినిమాని ఈరోజు పూర్తిగా అందించారు. మరి ఒక సినిమాకి పెద్దలు గౌరవనీయులు విద్యాసాగరరావు గారు మొదటి నుండి ప్రారంభం నుండి ఉండి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ముందు నడిపిస్తున్నారు. వారికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్తో పాటు ఒక మంచి థ్రిల్లర్ అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ కూడా లవ్ చేసి అన్ని హంగులతో చిత్ర నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. కొంత ప్యాచ్ వర్క్స్ మాత్రం మిగిలి ఉన్నవి. మరి దీనికి సహకరించినటువంటి నటీనటన వర్గము మిత్రులు మన రాహుల్ కానీ, నేహా కానీ, మూర్తి కానీ, మిమిక్రీ మూర్తి కానీ, సాధు కానీ, మరి ఇతర తారాగానం కానీ, టెక్నీషియన్స్ కానీ, సినిమాకి ముఖ్యంగా చాలా చక్కటి మ్యూజిక్ అందించారు నా మిత్రుడు కాసర్ల శ్యామ్ గారు. అదేవిధంగా కెమెరా ఉదయ్, కెమెరాను మ్యూజిక్ అనేది సినిమాకి హైలైట్స్గా నిలుస్తాయి. మంచి లొకేషన్స్ కాంప్రమైజ్గా మంచి లొకేషన్ నిర్మించడం జరిగింది సినిమాను. ఈ యొక్క సినిమాని ప్రేక్షకులు ఆదరించి ద బెల్స్ జాగృతి కోసం ఈరోజు పాట చిత్రీకరణ రెండవ రోజు. ఇది సినిమా దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఈ పాట గీతామాధురి పాడిని అక్కో నేనేమి చేతు పూనాడి వాసుదేవరెడ్డి దీనికి రచన చేశారు. ఈ పాటను ప్రముఖ గాయని కుమారి మధుప్రియ దీని మీద నర్తిస్తుంది మొదటిసారిగా. సో అద్భుతంగా ఈ పాటను చిత్రీకరించడం జరిగింది. దీనికి ఈ సినిమాకి నేను దర్శకుడిని. నా పేరు నెల్లూరులో ప్రవీణ్ చంద్ర. ఈరోజు ఈ పాటకి ఇది పక్కా ఫోక్ సాంగ్ అండి. ఇది మెసేజ్ సాంగ్. సొసైటీలో ఆడపిల్లకి ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి అనేది ఈ పాట ఒక థీము.
దీనికి నేను అంటే పిట్టలదొరకి నృత్య దర్శకత్వం వహించాను సినిమాకి. అలాగే చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఈ పాటకి ప్రత్యేకంగా ఫోక్ సాంగ్ కాబట్టి దీని కొరియోగ్రఫీ కూడా నేనే చేస్తున్నాను. ఇలాంటి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన నా ప్రాణమిత్రుడు జగదంబ ప్రొడక్షన్స్ అధినేత ఈ ఎర్రోజు వెంకటాచారి గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ఉంటాను. వారికి నేను రుణపడి ఉంటాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించానని భావిస్తున్నాను. మార్చిలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ చేసుకొని మార్చ్ ఎండింగ్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత గారు భావిస్తున్నారు. ఫిబ్రవరి ఎండింగ్లో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చాలా ఘనంగా నిర్వహించాలని మా ప్రొడ్యూసర్ గారు ఆలోచిస్తున్నారు. ఈ సినిమాలో అందరూ నటించిన నటీనటులు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఉన్నారు, మరియు మంచి మంచి కమెడియన్స్ అందరూ ఉన్నారు. సో ఈ సినిమా నేను మాట్లాడే బదులు సినిమా ఏంటనేది సినిమానే చెప్తుంది. ది బెల్స్ ఒక అద్భుతమైన సందేశాత్మక చిత్రం ఇది. దీన్ని మొదలుపెట్టే అవకాశం నాకే లభించేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇందుకు మా తెలంగాణ రాష్ట్ర సమితిలో అతి ముఖ్యమైన కార్యకర్త, ఈవేళ స్పీకర్గా ఉన్న మధుసూదనాచారి గారికి అత్యంత సన్నిహితుడైన మన మిత్రుడు ప్రొడ్యూసర్ కావటం, ఈ చిత్రంలో నాకు అత్యంత సన్నిహితుడైన నిలుట్ల ప్రవీణ్ దర్శకుడు కావటం, ఆ తర్వాత మొత్తం తెలంగాణకే అత్యంత సన్నిహితురాలైన ఈ అమ్మాయి పద్మప్రియ ఇందులో మధుప్రియ ఇందులో ఒక అభినయ నృత్యం చేసాం. ఇప్పుడే నేను చూశాను. ఇదంతా చూస్తే నాకు ఒక చాలా చక్కటి చిత్రంలో నేను కూడా ఒక చిన్న వేషం వేసి ఒక సందేశం అందించేటువంటి అవకాశం నాకు లభించినందుకు నేను ఈ మొత్తం చిత్రం యూనిట్కి నేను మనసారా అభినందిస్తూ, ఈ చిత్రం తెలంగాణలో మరీ ముఖ్యంగా ఆంధ్రదేశంలో అందరూ ప్రత్యేకంగా తెలంగాణ యూత్ని కదిలించి ఒక మంచి చిత్రాన్ని చూశాము అన్న అభిప్రాయాన్ని కలిగించి ఒక వినోదం, ఒక సందేశం, మిళితమైన మంచి చిత్రాన్ని అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా ఒక అద్భుతమైన అభినవేశాన్ని కల్పించే దిశగా ఈ చిత్రం ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను ఈ సందర్భంలో వీళ్ళందరినీ నేను ప్రత్యేకంగా కంగ్రాచ్యులేట్ చేయడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. ఈ చిత్ర ప్రదర్శనకు సంబంధించినటువంటి ఎటువంటి సహకారమైనా మా తరఫున అందించడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తామని చెప్పేసి వీళ్ళు మరోసారి అభినందిస్తూ, మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. సో డైరెక్టర్ గారు యాజ్ ఏ డైరెక్టర్ కాకుండా హీఈస్ ద కొరియోగ్రాఫర్ ఫర్ పాత మూవీస్కి, సో ఓల్డ్ మూవీస్కి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేలాగా ఈ మూవీ తీస్తున్నారు. దిస్ ఈస్ ద గోల్డ్ మూవీ. సో మెసేజ్ ఓరియంటెడ్ అండ్ కామెడీ, థ్రిల్లర్ అండ్ ఈ మూవీతో నాకు లైఫ్ వస్తుందని కోరుకుంటున్నాను. బికాజ్ నేను ఆల్రెడీ ఫస్ట్ మీట్లో చెప్పాను, దిస్ ఈస్ ద మూవీ లైక్ నాకు ఒక క్యారెక్టర్ ఎలాంటిదంటే దిస్ ఇస్ ద క్యారెక్టర్ లైక్ ఒక సూర్య, ఒక విక్రమ్ వాళ్ళు చేసే హైప్ ఆ క్యారెక్టర్ని నాకు ఈ మూవీలో ఇచ్చారు, ది బెల్స్ అనే మూవీలో. సో చాలా చాలా థ్యాంక్స్ సార్, ప్రవీణ్ సార్. అండ్ పాటల విషయానికి వస్తే కాసల్ల శ్యామ్ గారు, ఇక్కడ నేను పేపర్ ముందు చెప్తున్నాను, మూవీకి తగ్గట్టుగా ది బెల్స్ అనే రేంజ్లో పాటలు కూడా చాలా చాలా బాగా వచ్చాయి. సో అన్ని సాంగ్స్ టోటల్ 5 సాంగ్స్ ఇందులో. ద బెల్స్ అనే టైటిల్ సాంగ్ ఈజ్ ద వెరీ బెస్ట్ వన్. సో ఫస్ట్ సాంగ్ మేము అది రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ విచ్చేసిన విద్యాసాగర్ రావు సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ప్రెస్ మీట్కి వచ్చారు, ప్లస్ మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సో మమ్మల్ని ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కొత్త వాళ్ళని. సో యాజ్ ఏ ఆడియన్స్గా మీరు కూడా మాకు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. న్యూ ఫేసెస్, న్యూ లుక్ ఎప్పటికైనా చెప్తున్నాను. సో కొత్త వాళ్ళకు కూడా టాలెంట్ ఉంటుంది, థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, సో వాళ్ళకు టాలెంట్ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ టు ఎంకరేజ్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ, న్యూ పీపుల్. సో it is all a mixture. It has got love, it has got romance, it has got suspense, and also it is a message taking home.
So after the movie, you wouldn't be like it is something a worst or something we have wasted a time. It is completely a paisa vasool movie. And yes, about the team, everybody are doing really great and everybody's productive now. Whereas the movie has got ended and we are waiting for a really great response from you. And also producer sir has got no compromise about the complete movie, and also the director sir, he has done really a great job. When it comes to the music director, cameraman, everybody's just perfect, and we are just waiting with the movie to come out. Thank you. ది బెల్స్ అనే ఫిల్మ్కి జాగృతి కోసం ఆ పేరులోనే మనం అర్థమవుతుంది. ది బెల్స్ అనగానే పాష్గా ఉంటుంది ఫిలిం అది ఇది అనుకుంటారు, బట్ చూడగానే ఖచ్చితంగా జాగృతి కోసం అనగానే అక్కడే అర్థం చేసుకోవచ్చు. మనము కుటుంబంతో వెళ్ళి చూసే మూవీ. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న దాంట్లో ఆడపిల్లలు ఎలా కష్టపడుతున్నారు, ఆడపిల్లల లైఫ్ ఏంటి అని మాత్రమే మనం చూస్తున్నాము. కానీ ఆడపిల్లలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో ఇది ఒక వెరైటీగా సినిమా ద్వారా చెప్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఈ పాటల్లో నిజంగా చాలా బాగుంది. ఆడపిల్లల గురించి సందేశం, ఆడపిల్లలందరూ చూడాల్సిన ఫిలిం. ఆడపిల్లలందరూ కూడా నిజంగా కాలేజెస్ నుంచి స్కూల్ నుంచి వెళ్ళి చూడాల్సిన ఫిలిం ఇది. తప్పకుండా చూస్తారండి. అండ్ ఈ ఫిలింకి నిజంగా నేను ఇప్పటివరకు ఎప్పుడు కలవలేదు విద్యాసాగర్ అంకుల్ని, కానీ ఇదే ఫస్ట్ టైం కలవడము. బట్ ఆయనతో ఉండడం, ఆయనతో మాట్లాడడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కలవడము, బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది.